పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 2 పతకాలు సాధించిన మను భాకర్ ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు క్రీడా వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ పేరు తొలగించినట్లు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసిందే. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో మను భాకర్ పేరు లేదని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెబుతుంది. ఈ క్రమంలో మను తండ్రి స్పందించారు. అది అవాస్తవమని, క్రీడా అత్యున్నత పురస్కారం కోసం తాము అప్లికేషన్ పంపినట్లు ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. 12 మందితో కూడిన జాతీయ స్పోర్ట్స్ డే కమిటీ మాత్రం మను భాకర్కు అవకాశం ఇవ్వనట్లు తెలిసింది. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు. కాగా మను భాకర్కు 2020లో అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన వారిలో హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.